వెల్కమ్ టు టుడే టుమారో. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల వేడి కొనసాగుతోంది. అధికార ప్రత్యర్థి పార్టీలు విజయం తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ తరపున నామినేషన్ వేసిన అభ్యర్థి చనిపోయారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మిజోరంలో ఒకే విడతలో ఎన్నికలు పూర్తి కాగా, ఇక ఛత్తీస్గఢ్ లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. ఇక మధ్యప్రదేశ్ లో ఈ నెల 17వ తేదీన, రాజస్థాన్ లో ఈ నెల 25వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న హస్తం పార్టీ నేత అస్వస్థతో ఆసుపత్రిలో చేరి కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన చనిపోయారు. రాజస్థాన్ ఎన్నికలకు సరిగ్గా 10 రోజుల సమయం ఉన్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న 75 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గుర్మిత్ సింగ్ ఖునార్ మరణించారు. గుర్మిత్ సింగ్ ఖునార్ నవంబర్ 4వ తేదీన కరణ్పూర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం తన నియోజకవర్గం పరిధిలో ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించారు. గుర్మిత్ సింగ్ ఖునార్ అనారోగ్యంతో నవంబర్ 12వ తేదీన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ లో చేరారు. ఇక అప్పటి నుంచి చికిత్స పొందుతున్న గుర్మిత్ సింగ్ ఖునార్ చివరకు తుది శ్వాసను విడిచారు. ఈ క్రమంలోనే ఆయన మృతిపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ లో గుర్మిత్ సింగ్ ఖునార్ సెప్టిక్ షాక్, కిడ్నీ వ్యాధితో మరణించినట్టు ఉంది. హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు. కరణ్పూర్ నియోజకవర్గం నుంచి గుర్మిత్ సింగ్ ప్రస్తుతం కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో గెలిచిన ఖునార్ మంత్రిగాను పనిచేశారు. ఈ క్రమంలోనే బీజేపీకి చెందిన సురేంద్ర పాల్ సింగ్, పృథ్వీవాల్ సింగ్ సంధులను ఖునార్ గత ఎన్నికల్లో ఓడించారు. ఈసారి కూడా ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. 75 ఏళ్ల ఖునార్ కు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఇక రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉన్నాయి. రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు నవంబర్ 25వ తేదీన జరగనున్నాయి. 5 రాష్ట్రాలతో పాటు డిసెంబర్ 3వ తేదీన రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయితే తాజాగా కరణ్పూర్ స్థానం నుంచి బరిలో ఉన్న గుర్మిత్ సింగ్ ఖునార్ అకాల మరణంతో 199 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాజస్థాన్ లో గత 3 ఎన్నికల్లో కూడా 199 స్థానాల్లోనే ఎన్నికలు జరగడం గమనార్హం. 2013, 2018లో కూడా రాజస్థాన్ లోని 199 స్థానాలకు మాత్రమే ఓటింగ్ జరిగింది.